నమస్తే, నేను మీ సతీష్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి బొత్స సత్యనారాయణ కారణం అంటూ వైసీపీ వర్గాల్లోనే ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డే కట్టడి చేస్తున్నాడు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ చర్చల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. కాబట్టి ఆయన బొత్స ముందర ఇంకా చిన్నతనంగా ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పి అసెంబ్లీకి రావట్లేదు. కొన్ని మిగతా వాళ్ళని పంపచ్చు కదా అంటే, వెళ్ళిన వాళ్ళల్లో ఎవరైనా సబ్జెక్ట్ మాట్లాడితే వాళ్ళు ప్రాచుర్యంలోకి వస్తారు, కొంచెం వాళ్ళు పబ్లిసైజ్ అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా పర్లేదులే అనేటువంటి భావన ప్రజల్లో కూడా వచ్చేస్తుంది అన్న కారణం చేతే మిగతా వాళ్ళని కూడా పంపట్లేదు అనేటువంటి కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎలా చూడాలి సార్? ఓర్ని పాసు గోలా ఇదంతా ఇప్పుడు క్యాబినెట్ పోస్ట్ కోసం వచ్చిన తిప్పలా ఇప్పుడు ఎగ్గొట్టేది. అరే నువ్వే ఎంతమందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చావు? ఒక 30-35 మందికి ఇచ్చాడు. ఏది మంత్రి పదవులు, అటు 2 దఫాలుగా వాళ్ళందరికీ నువ్వే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చావు. లేదు, కొంతమంది సలహాదారులను పెట్టుకున్నావు. దగ్గర ఒక 56 మందిని ఏమో సలహాదారులను పెట్టుకున్నావు. అందులో 15 మందికి నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చావు. అంతమందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన నువ్వు ఇవాళ ఇప్పుడు ఈ క్యాబినెట్ ర్యాంక్ కోసం ఇవాళ ఈ పాకులాట. సిగ్గుపడతాలా? ఇప్పుడు ఒకటి బొత్స సత్యనారాయణకి క్యాబినెట్ ర్యాంకు ఒకవేళ నువ్వే వెళ్ళొచ్చు కదా. అసలు పులివెందుల ఎమ్మెల్యేకి రాజీనామా చేసేసి మరి ఎమ్మెల్సీగా ఇల్లు ఉండొచ్చు కదా. అంటే అప్పటికి ఈ పరిస్థితి లేదు. ఏది అప్పటికి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కాబట్టి బొత్సాకి ఇచ్చాడు. ఇప్పుడు అసలు అవి కూడా లేవు. ఇప్పుడు ఇతను కౌన్సిల్కి వెళ్ళాలన్నా ఒక కౌన్సిల్ సీటు గెలిచే బలం ఇతనికి లేదనమాట. లేకపోతే వెళ్ళిపోయి ఎమ్మెల్సీగా అక్కడ క్యాబినెట్ ర్యాంకు తీసుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ సభకి వెళ్ళకపోవడానికి ఒక కారణం చెప్పలేని పరిస్థితి. నామోషియా, భయమా, అహంభావమా? ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు అంటే, ఇప్పుడు నీకు నచ్చలేదు వెళ్ళవా అంటే, నచ్చితే తప్ప జగన్ ఏ పని చేయడా? నాకు నచ్చలేదు అసెంబ్లీ, ఆయన పాత్రుడు నచ్చలేదు, లేకపోతే RRR అదే రఘురామకృష్ణరాజు నచ్చలేదు అని వెళ్ళటం లేదా? ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా. ఫిబ్రవరి 24న 11 మంది సంతకాలు పెట్టారంట. 2025 ఫిబ్రవరి 24న మొన్న సెషన్స్లో సభకి వెళ్ళకుండా ఎన్ని సంతకాలు? 11 సంతకాలు పెట్టారు. 10 సంతకాలు పెట్టారంటే మనకు ఓకే. 11వ సంతకం ఎవరిది? అంటే జగన్మోహన్ రెడ్డి దొంగ సంతకం పెట్టాడా? మాజీ ముఖ్యమంత్రి దొంగ సంతకం పెట్టి మరి 24/2/2025న సభకి వెళ్ళాడా? ఇది నేను చెప్తున్నది కాదు. నేను ఇప్పుడు ఏంటంటే మార్చి 20వ తారీఖు సభలో జరిగిన డిస్కషన్, ముఖ్యమంత్రికి స్పీకర్కి మధ్య, ఎవరు చంద్రబాబుకి అయ్యన్న పాత్రుడికి మధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రకటించారు. ఏంటి ఆ రోజు 11 మంది సంతకాలు పెట్టడం ఏంటి? ఆ తర్వాత మరి 18/3/2025 ఒకళ్ళు సంతకం పెట్టారు. తర్వాత 25వ తారీఖు 5 సంతకం పెట్టారు. 19వ తారీఖు 4 సంతకం పెట్టారు. ఆ తర్వాత మరి అసలు మీరేమన్నా రావద్దన్నారా సభకి? వాళ్ళు ఎందుకు సభలో కనపడతలేదు అని ముఖ్యమంత్రి ఏం తెలియనట్టు అడిగాడు చంద్రబాబు. అయ్యన్న పాత్రుడు గారు పాపం ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఏది అసలు సభకి రాకుండా జీతం తీసుకోవటం ఏంటి? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్నేళ్ల నా చరిత్రలో. ఆ కొనతాల రామకృష్ణ ఏమన్నాడు, జనసేన ఆయన, ఈ విషయం ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అన్నారు. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ మరి దాని ముందు జగన్మోహన్ రెడ్డి రేపు హాజరవుతాడా? ఇప్పుడు ఇదంతా ఈ సెషన్స్లో జరుగుద్ది. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారా లేదా? ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వచ్చాయా ఈ 11 మందికి కూడా? ఇప్పుడు వీళ్ళు జీతభత్యాలు జగన్ తప్ప అందరూ తీసుకున్నారంట.
అయ్యన్న పాత్రుడు గారు నిన్న కూడా మాట్లాడుతూ చెప్పారు, 15 నెలలుగా ఇప్పుడు నో వర్క్ నో పే అనేది అది తీసేయండి, అది రాబోయే 3.5 ఏళ్ళు కాదు. మనం అడుగుతోంది ఇప్పుడు ఈ 15 నెలలు. మరి ఒక్కొక్కడు 2 లక్షలు క్లెయిమ్ చేశారు, 10 మంది వేసుకున్నా 20 లక్షలు. అంటే 3 కోట్లు ఇవాళ వీళ్ళు ఒట్టి పుణ్యానికి తినేశారు. అంటే ఇప్పుడు ఆ 3 కోట్లు మరి రికవరీ చేస్తారా లేదా? బొత్స సత్యనారాయణ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్న బొత్స సత్యనారాయణ అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారన్నారు. టర్మిల ఆయన ఏదో ఉక్కు దీక్షలో ఏదో కలిసినప్పుడు ఈయన లేచి నుంచుని రామ్మా నా పక్కన కూర్చోబెట్టుకున్నాడని, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుకున్నారని, తనకు జరిగిన అన్యాయం పట్ల మరి బొత్స ఆమె మీద సానుభూతి చూపించాడని, నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మరి ఆమె చక్కగా ప్రేమగా అన్నా వెళ్ళొస్తా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బొత్స మీద ఫైర్ అవుతున్నాడా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ క్యాబినెట్ ఊడిపోద్దా ర్యాంకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మాటలు ఏది ప్రెస్ మీట్లో మాట్లాడా? ఇవాళ పెట్టాడా ప్రెస్ మీట్? రేపు పెడతాడా? ఎందుకంటే పెట్టాలా ప్రెస్ మీట్. నేను ఆ రోజు ఏమని చెప్పాడు, నేను శాసనసభకు వెళ్ళను, ఆ శాసనసభలో మాట్లాడేదే ప్రెస్ మీట్లో మాట్లాడతాను అన్నప్పుడు ప్రెస్ మీట్లో 3 గంటలు మాట్లాడతాడు. మరి అంత సమయం అయ్యన్న పాత్రుడు గారు ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళనంటున్నాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ ఇవాళ రేపు పెట్టి అతను ఏం మాట్లాడతాడు? మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతాడా, లేకపోతే ఆ ఉల్లి టమాటా వాటి మీద మాట్లాడతాడా, లేకపోతే తాడిపత్రి పెద్దారెడ్డి గురించి మాట్లాడతాడా? ఇన్ని సబ్జెక్టులు ఉంటే నీ చేతిలో నువ్వు ఇంతవరకు అసలు జనాన్ని అడ్రస్ చేయకుండా ఒక బాధ్యతారహితుడు కాదు, ఒక పిరికాడు కనపడుతున్నాడు. మాణిక్యం ఠాగూర్ చెప్పింది కరెక్ట్. ఏంటి, పులివెందుల పులి ఏదేదో ఇచ్చారు వాళ్ళు బిల్డప్, అది వట్టిదే. అతను కేవలం ఒక పిచ్చుక, అంటే ట్వీట్ మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఆ ట్వీట్ కూడా తీసేసినట్టున్నారు, ఎక్స్ అన్నట్టున్నారు, పిచ్చుకు కూడా లేచిపోయినట్టుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి సోషల్ మీడియాకే పరిమితమా? ఇదేంటి, ఇది రాజకీయ పార్టీయా, సోషల్ మీడియా ప్లాట్ఫామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అస్తిత్వాన్నే కోల్పోయింది. ఇప్పుడు యనమల రామకృష్ణుడు మర్చిపోయారు సతీష్, కొత్త విషయం. ఈరోజు ఆయన ఒక డిమాండ్ చేశాడు, సీనియర్ పార్లమెంటేరియన్, అసలు మరి అత్యధిక బడ్జెట్లు సమర్పించిన ఫైనాన్స్ మినిస్టర్ రోసే తర్వాత ఈసీకి ఆయన మరి లెటర్ రాసినట్టున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయమని, ఇదే ఏది శాసనసభకి వెళ్లకుండా వీళ్ళు జీతభత్యాలు ఎలా పొందుతారు? బాధ్యతారహితమైనటువంటి పార్టీ. అసలు మనం గతంలో ఏమనుకున్నాం, మద్యం డబ్బులతో ఓట్లు కొన్నారు, అందుకని దీని గుర్తింపు రద్దు చేయమన్నాం. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డా? ఇప్పుడు సభకి వెళ్ళకపోవటం వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నష్టం ఎవరికి? అతనికి అతను చేసుకోవటం కాదు, ఇంకా అతను బీకేదేముంది? ఆల్రెడీ అతను సంపాదించుకున్నంత సంపాదించుకున్నాడు, అనుభవించినంత అనుభవించాడు. ముఖ్యమంత్రి పదవి కన్నా ఇంకా పెద్ద పోస్ట్ ఏమో ఆయనకు రాదు కదా, అది ఆల్రెడీ చేసేసాడు కదా. కాకపోతే ఇవాళ అతన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏది? ఇప్పుడు అతను నమ్ముకుని మరి ఆ మిగతా 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటి? ఆల్రెడీ ఆ 10 మందిలో ఒక 6 టచ్లో ఉన్నారంట. పయ్యావుల కేశవ్తో, మరి లేకపోతే ఇంకా మిగతా తెలుగుదేశం గంటా శ్రీనివాసరావుతో, వీళ్ళందరితో ఒక 6 టచ్లో ఉన్నారంటే చిల్లిపోతుందా? ఈ సెషన్స్ అయ్యే లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలువుగా చీలిపోతుందా? థ్యాంక్ యూ. నమస్తే.